బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సో పార్టీ నుంచి కవితను బీఆర్ఎస్ బహిష్కరించింది. సో గాంధీ భవన్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. గాంధీ భవన్ వద్ద మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, కీలక నేతపై వేటు పడడంతో కీలక నేతే కాదు కేసీఆర్ కుమార్తె కూడా, సో ఎటువంటి చర్చ జరుగుతుంది గాంధీ భవన్ లో? కవితకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చాలా క్లియర్గా తమ వెర్షన్ చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కవితకి అంత పాత్ర లేదు తెలంగాణ రాజకీయాల్లో, కవితను పెద్ద పాలిటీషియన్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇక దాంతోపాటుగా ఇటు జగ్గారెడ్డి కూడా పలుమార్లు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సమయంలో కానీ లేదంటే చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో కానీ కేవలం కవిత కేసీఆర్ ఎక్స్పోజర్తోనే కవితను లీడర్గా ట్రీట్ చేస్తున్నారు తప్ప కవిత ప్రత్యేకంగా కవితకు ఉన్నటువంటి గ్లోరిఫికేషన్ కానీ లెజిటిమసీ కానీ ఏది లేదు. కేసీఆర్ పేరు చెప్పుకునే కవిత కానీ కేటీఆర్ కానీ లీడర్లుగా ఎమర్జ్ అయ్యారనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ ముఖ్యంగా నిన్నటి నుంచో లేదంటే ఒక వారం 10 రోజుల నుంచి కవిత పైన బీఆర్ఎస్ పార్టీ ఆమెను దూరం పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ కవితను పార్టీ నుంచి పక్కకు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నటువంటి సమయం నుంచి కానీ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నటువంటి విషయం చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. కవిత కుటుంబంలో అంటే కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ల పాటు దోచుకున్నటువంటి అవినీతి సొమ్ములో పంపకాల దగ్గర సమస్యలు వచ్చాయి కాబట్టే కవిత ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయం ద్వారానే కేసీఆర్ పై విమర్శలు కానీ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కానీ చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో సామాజిక తెలంగాణ తెచ్చుకోలేదు, సామాజిక తెలంగాణ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్పింది. ఇక నిన్ననైతే ఒక బిగ్ బాంబ్ని బ్లాస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో అంటే టాప్ 3లో హరీష్ రావు ఉంటారని బీఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణ సమాజం కానీ భావిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో. కానీ కవిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అప్పట్లో మా నాన్న చుట్టూ లేదంటే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పినటువంటి కవిత నిన్న పేర్లను కూడా రివీల్ చేసింది. కేసీఆర్ చుట్టూ హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు, వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళ వల్లనే కేసీఆర్కు అవినీతి మరకలు అంటాయని ఒక విషయాన్ని చెప్పారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక స్పార్క్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుకు మద్దతు తెలిపారు. కవిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కవితను అందరూ సోషల్ మీడియాలో అన్ఫాలో కావడం, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో హరీష్ రావుకు మద్దతుగా హరీష్ రావు మొన్న అసెంబ్లీలో చేసినటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం, దాని తర్వాత కేటీఆర్ కూడా నిన్న సాయంత్రం కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత హరీష్ రావుకు మద్దతుగా హరీష్ రావు మొన్న అసెంబ్లీలో చేసినటువంటి స్పీచ్కి సంబంధించినటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం ద్వారా పూర్తిగా కవితను వదిలించుకుందామనే బీఆర్ఎస్ పార్టీ ఫిక్స్ అయిపోయిందని నిన్ననే అర్థమైపోయింది. కాసేపట్లోనే దానికి సంబంధించి అంటే కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రెస్ మీట్ ద్వారా లేదంటే ఒక కీలకమైన ఒక నోట్ ద్వారా బహిర్గతపరచాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. అయితే మొన్నటి వరకు గతంలో బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా కేసీఆర్ని విమర్శించినటువంటి అనేక నేతలు ఉన్నారు. ఇటు మన ఈటెల రాజేందర్ కానీ దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక